ప్రిన్సిపల్ సెక్రటరీ అన్నారు, ఇది నువ్వు డ్రాఫ్టింగ్ చేయించేవో డ్రాఫ్టింగ్ చేయించి రాస్తావు, ఓవర్ నైట్ లో నువ్వు రాసింది కాదు అన్నారు. నా భావ ప్రకటన శక్తి అలా ఉంటుంది. తర్వాత సబితా ఇంద్రారెడ్డి కూడా ఆ పేపర్ గురించి అందరూ తారీఫ్ చేస్తున్నారు, నాకు ఇవ్వవా అని చెప్పి అడిగి తీసుకున్నారు. అట్లాంటిది ఇప్పుడు అవి ఏమీ లేవు సార్. నన్ను ఏమని సస్పెండ్ చేసినారు, దానికి నేను చెంప పెట్టేలాగా నేను ఎంత స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చినా అవేమి నా దగ్గర లేవు. ఇప్పుడు డీజీపీ ముందు హాజరు కామంటే నేను ఎట్లా హాజరైతా? నేనేమో కల్పెట్టినా, అందుకే పిల్లయ్యండి లాగండి ఆయన్ని. ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం ఏం చేసిందో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లాగుతూ వస్తుంది. ఎవరైనా కరెక్ట్ పర్సన్ దొరికారనుకోండి, దొరికితే బాగుంటుంది. నా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా అసలు ఎవరో ఒకరు వేసి తీయాల్సి ఉండే, ఈ పార్టీకి తీయలేదు. కానీ ఇప్పుడైతే వైరల్ అవుతుంది కదా, ఎవరో ఒకరు యాక్షన్ తీసుకుంటారు. ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్కి ఇలా జరుగుతుంది. నేనేం తప్పు చేశాను సార్? కేవలం జై తెలంగాణ అన్నాను అంతే, ప్రజల కోసం నిలబడ్డాను, అది తప్ప ఇన్నేళ్ళ నన్ను వేటాడి నిన్న చెప్పాను, నా తప్పైతే పంపియండి, జైలుకి వెళ్తాను. ఇన్స్ట్రక్టర్స్ మీద ఇలా తప్పు అండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా ఆఫీసర్స్ ఇట్లాంటి ఇబ్బందులు రాకూడదు. నాకు వచ్చాయి. వచ్చినప్పుడు ఆయన సీఎం అడిగినప్పుడు నేను 16 పేజీల రిపోర్ట్ ఎందుకు గుర్తు చేసుకొని రాయాల్సి వచ్చింది? ఏవో పోలీస్ సంస్కరణలు చేస్తాడనే కదా, మరి ఏం చేయకుండా 21 నెలలు ఎందుకు వచ్చాడు? ఈ మాత్రం దానికి నేను రాష్ట్రదానికి చెత్తకుండీలో ఎంత పడేస్తాడు? మళ్ళీ నేను పంపినా కూడా ఏం చేశారు? అదే అరగంట సేపు మాట్లాడే నాకు ఓపిక లేకపోయినా అరగంట సేపు అన్నాను. అది రాత్రి నాకు తెల్లరగంట దాకా నాకు ఎఫెక్ట్ అయింది. హార్ట్ కంట్రోల్కి రాలేదు నాకు. కానీ ఇప్పటికీ కూడా సార్ లీగల్ గా నేను పోను లీగల్ గా. కొత్త నలిని మళ్ళీ జీవం పోసుకొని కొత్త మార్గంలో వెళ్తున్నప్పుడు ఎందుకు కనిపించింది? ఏం అవసరానికి కనిపించినాడు? ఏమి చేయకుండా 21 నెలలు ఎందుకున్నాడు చెప్పి అడిగాను. ట్రాన్స్ఫర్ గారు ఇంతకుముందు వచ్చాడు, ఆయన కలెక్ట్ చూస్తాడు. కానీ సార్ ఇది మాత్రం అన్యాయం, ఇలా ఏ ఆఫీసర్కి జరగదు. అంటే ఇలాంటి వాళ్ళు, నేను ఒక ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, సరస్వతి శిశు మందిర్లో చదువుతున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేటప్పుడు కూడా ఆర్ఎస్ఎస్. నల్లి గారు ఇంతకుముందు డిఎస్పీగా పనిచేసి 2009 ఆ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో జై తెలంగాణ నినాదంతో వారు పోలీసు ఫోర్స్లో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినందుకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజీనామా చేసి, ఆ రాజీనామా తర్వాత డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసి, మరి ఇంతవరకు ఆ సస్పెండ్ అయిన తర్వాత కూడా వారికి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంతవరకు ప్రభుత్వం రిలీజ్ చేయకుండా, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయాన వారు చెప్పినట్టు విషయం ఏంటంటే వారికి రావాల్సినటువంటి ఒక ఎంటైర్ బెనిఫిట్స్ అది దాదాపు 2-3 కోట్ల పైన ఉంటాయి, అది నేను రిలీజ్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి వారు ఆ రోజు 16 పేజీల రిపోర్ట్ ఇచ్చి వారు చెప్పినటువంటి సంజాయిషిగానే అప్పుడున్న పరిస్థితులు కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ కనబడలేదనో, లేకుంటే ఆ ఒక బెనిఫిట్స్ ఇవ్వాలనేటటువంటిగా ఆలోచన ప్రభుత్వానికి లేదు అనేటటువంటి ఆలోచనతో నల్లి గారు ఈరోజు మానసిక శాపానికి వారు గురయ్యారు. మరి వారి ఆరోగ్యం కూడా చాలా క్షీణించింది. అనేక రకాలైనటువంటి ఒక వారి సంబంధించినటువంటి ఒక ఏవైతే బాడీలో ఉన్నటువంటి ఒక ఆర్గాన్స్ కూడా, వివిధ ఆర్గాన్స్ కూడా అయోగాలన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి కూడా డాక్టర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితిలో ఒక మహిళా పోలీస్ ఆఫీసర్గా తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులకు నైతిక ఒక సపోర్ట్ ఇచ్చినటువంటి ఒక రిటైర్డ్ ఒక రిజైన్డ్ పోలీస్ ఆఫీసర్కు మేము నైతిక సపోర్ట్ చేయడానికి రావడం జరిగింది. మరి నాతో పాటు మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, మాజీ ఎంపీ మూరానరసింహగౌడ్ గారు, మరి గూడూరు నారాయణ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులందరూ కూడా వారిని కలవడం జరిగింది.
వారు చెప్పినటువంటి బాధ నిజంగా మాకే చాలా బాధగా అనిపిస్తుంది. నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను, వారికి రావాల్సినటువంటి ఒక ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనీసం రిలీజ్ చేయండి. ముఖ్యమంత్రిగా స్వయాన మాట చెప్పారు కాబట్టి ఆమెకు అది ఆశ కలిగింది. నా రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే ఆ బెనిఫిట్ నేను సమాజం కోసం వాడతాను, అది ఆమె కోసం అడగట్లేదు బెనిఫిట్. ఆమె మధ్య యోగిని అయింది. ఆ యోగిని అయినటువంటి దీంట్లో ఆ వచ్చిన ఏదైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయో దాని ద్వారా సమాజానికి ఒక సహాయం చేయాలని చెప్పి కోరిక ఉన్నది. కాబట్టి ఆమె ఈరోజు అడిగినటువంటి డిమాండ్ ఏదైతుందో అది చాలా వ్యాలిడ్ డిమాండు, సమంజసమైనటువంటి డిమాండు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను, నళిని గారిని యొక్క మానసిక స్థాపన నుంచి బయటికి తీసుకొచ్చి ప్రభుత్వమే ఆమెను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మీ ద్వారా కోరుతా ఉన్నాను. ప్రధానమంత్రి కాదు, ఇప్పుడు కూడా చెప్పింది నాకు. ప్రధానమంత్రి గారు ప్రోటోకాల్స్ ఉంటాయి, తప్పకుండా ఆమె చెప్పాము. దానికి ఆమె అపాయింట్మెంట్కి ముందు అడిగితే అపాయింట్మెంటు దాని ద్వారా వాళ్ళకి, ఎందుకంటే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ముందుగా మనం బెనిఫిట్ వారు ఇక్కడ వచ్చినప్పుడు కానీ లేకపోతే వారు అటు పోయినప్పుడు కానీ అప్పుడు వాళ్ళు ఇస్తారు అట్లా జనరల్గా. ఇప్పుడు ఢిల్లీ పోయినంటే తప్పకుండా మాకు చెప్తే మేము తప్పకుండా పార్టీని ఫార్వర్డ్ చేస్తాం. ఉంది ఓకే.